హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. ఇరాన్ అణు కేంద్రాల మీద B-2 బాంబర్లతో దాడి చేసిన అమెరికా దుశ్చర్యను యావత్ సభ్య సమాజం ఎలుగెత్తి ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ చర్య ఏ విధంగా చూసినప్పటికీ అన్ని చట్టాలు, సాంప్రదాయాలు, సార్వభౌమత్వాలను హరించేదిగా ఉన్నందున యుద్ధ నేరాల కింద విచారించాలి. ఒక దేశం అణు కార్యక్రమం కలిగి ఉండాలా లేదా అన్నది దానికి సంబంధించిన అంశం. ఇరాన్ అణు కార్యక్రమం నుంచి వైదొలిగితే దానికి తగిన విధంగా పరిహారం లేదా మరొక విధంగా లబ్ధి చేకూర్చుతామని 2015లో ఒప్పందం చేసుకున్నది అమెరికా. దాని నుంచి ఇదే డొనాల్డ్ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 2018లో ఏకపక్షంగా వైదొలిగింది కూడా అమెరికానే. ఆ కారణంగానే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది. ఏ విధంగా చూసినప్పటికీ అది సమర్థనీయమే. ఒకవేళ చట్టవిరుద్ధం అనుకుంటే దానికి ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి, ఇతర సంస్థలు ఉన్నాయి. వాటిలో చర్చ జరగాలి. దోషం ఏదైనా ఉంటే అక్కడ తేల్చాలి తప్ప దాడి చేయటానికి ఇజ్రాయెల్కు, దానికి సమర్థనగా బాంబులు వేసేందుకు అమెరికాకు ఉన్న హక్కేంటి? ఈ దాడిలో అణు కేంద్రాలు ధ్వంసం అయ్యాయా లేదా అన్నది వేరే విషయం. అసలు దాడి చేయడానికి అదెవరు? తమపై అమెరికా దాడికి పూనుకుంటే ప్రతిచర్యలు ఉంటాయని ఇరాన్ ముందు నుంచే హెచ్చరించింది. అయితే వ్యాసకర్త ఇది రాసే సమయానికి ఇరాన్ వైపు నుంచి ఇజ్రాయెల్ మీద కొనసాగుతున్న క్షిపణి దాడులు తప్ప అమెరికా సైనిక స్థావరాలు లేదా మధ్యధరా సముద్రంలో ఇతర చోట్ల ఉన్నదాని యుద్ధ నౌకల మీద కానీ ఎలాంటి దాడులు జరిగినట్టు వార్తలు లేవు. ఇరాన్ మీద అమెరికా దాడితో ఇరానియన్లు భయభ్రాంతులకు గురైతే ఇరాన్ చేసిన హెచ్చరికతో ప్రపంచంలో ఉన్న ప్రతి అమెరికన్ తమకు ఎప్పుడేం జరుగుతుందో అని వణికిపోతున్నారు. కడుపు మండిన వారు ఎప్పుడేం చేస్తారో తెలియదు. బాధ్యతారహితమైన ట్రంప్ దుశ్చర్య అమెరికన్లను ప్రమాదంలోకి నెట్టింది. ఈ చర్యకు నిరసనగా అమెరికాలో కొన్ని చోట్ల వ్యతిరేక ప్రదర్శనలు జరిగినట్టు వార్తలున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం చివరిలో ఓడిపోయి చేతులెత్తేసిన జపాన్పై అణుబాంబులు వేసిన అమెరికా చర్య దాన్ని దెబ్బతీయడానికి కాదు, తన దగ్గర ఎలాంటి ప్రమాదకర ఆయుధాలు ఉన్నాయో చూపి యావత్ ప్రపంచాన్ని తనకు దాసోహం చేసుకునే దుష్టయత్నం అది. ఈరోజు అణు కార్యక్రమం గురించి తాను చెప్పినట్టు వినలేదని బాంబులు వేసిన అమెరికా రేపు మరొక దేశం మరొక కారణంతో తమకు లొంగకపోతే ఇదే విధమైన దుర్మార్గానికి పాల్పడదనే నమ్మకం ఏముంది? కొన్ని దేశాలనైనా భయపెట్టేందుకు అమెరికా చేసిన దాడి తప్ప మరొకటి కాదు ఇది. నాడు అణుబాంబులు చూసి ప్రపంచాన్ని బెదిరిస్తే తర్వాత సోవియట్, చైనా తదితర దేశాలన్నీ అణుబాంబులను సమకూర్చుకున్న కారణంగానే అమెరికా అదుపులో ఉంది. మన దేశం కూడా అణు పరీక్షలు జరపరాదని అమెరికా బెదిరించింది. అయితే సోవియట్తో ఉన్న రక్షణ ఒప్పందం తదితర కారణాలతో అది ఇరాన్ మాదిరి దాడుల దుస్సాహసానికి పూనుకోలేదు. అయితే మన మీద ఆంక్షలు విధించిన సంగతి అయితే తెలుసు. అంతేకాదు అంతరిక్ష రంగంలో మనం కూడా ఎక్కడ పోటీకి వస్తామో అన్న ఉక్రోషంతో ఆ కార్యక్రమం ప్రయోగాలను కూడా అడ్డుకునేందుకు చూస్తుంది. మన దేశాన్ని లొంగ తీసుకునేందుకు కాశ్మీర్, పంజాబ్, ఈశాన్య ప్రాంతంలో ఉగ్రవాదులను రెచ్చగొట్టి తలనొప్పులు కలిగించింది. పశ్చిమాసియాలో ఇరాన్ను లొంగ తీసుకునేందుకు, చమురు సంపదను కొల్లగొట్టేందుకు అక్కడ ఉన్న తొత్తు పాలకులను తోసిపుచ్చి జనం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి లౌకిక శక్తులు నాయకత్వం వహిస్తున్నాయా, మత శక్తుల అన్నది వారి అంతర్గత వ్యవహారం. జనమే తేల్చుకోవాల్సిన అంశం. మత శక్తులే అనుకుంటే వారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంతోనే కదా అమెరికా అణు ఒప్పందం కుదుర్చుకున్నది, వైదొలిగించుకున్నది మర్చిపోరాదు. అనేక దేశాల్లో నియంతలు పాలకులుగా ఉన్న దేశాలను అమెరికా సమర్థించింది, మద్దతు ఇచ్చింది. అమెరికా దాడులు చేసినా తమ అణు కార్యక్రమం కొనసాగుతుందని ఇరాన్ ప్రకటించింది. అమెరికా దుర్మార్గాన్ని ఖండించడంలో ఐరాస, చైనా, రష్యా ముందున్నాయి. ప్రపంచ విశ్వగురువును తానే అనుకుంటున్న మన దేశం ఇంతవరకు నోరు మెదపలేదు. గాజాలో ఇజ్రాయెల్ మారణకాండను చూసినప్పుడు ఆపివేయాలన్న ఐరాస సాధారణ అసెంబ్లీ తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా ఓటింగ్ను బహిష్కరించినప్పుడే మన మీద ఎవరి ఒత్తిడి పనిచేస్తుందో తేలిపోయింది. ఇప్పుడు ఇరాన్పై జరిపిన అమెరికా దాడిని ఖండించగలదని ఎవరైనా ఆశిస్తారా? పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి అంశాల మీద మన దేశపు పరిస్థితులు, మన దేశ రాజకీయాలు ఈ రకంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి.